Hello everyone, I am Veena Puppala, handwriting analyst, founder and CEO of MultiArts. So ఈ వీడియోలో అయితే నేను మీకు మన లైఫ్ టైంలో జస్ట్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ మన లైఫ్ని ఎలా సెక్యూర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఫినాన్షియల్గా బర్డన్ లేకుండా ఎలా లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి మంత్ మనం వర్క్ చేయకోకుండా మన మనీలోను మనం ఇన్వెస్ట్ చేసే మనీలో నుంచి ఒక శాలరీ లాగా మనం ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఆల్రెడీ నేను ఒక ప్లేలిస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ ఇన్ తెలుగు అని, వాటన్నిటిని కూడా మీరు వాచ్ చేయండి. అండ్ ఏ వీడియో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏంటంటే మనకు మెయిన్లీ ఉండాల్సింది మనీ కాదండి, టూ డిఫరెంట్ అదర్ సెగ్మెంట్స్. మనీ కన్నా ఇంపార్టెంట్వి టూ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మైండ్ సెట్, సెకండ్ థింగ్ వచ్చేసి టైం. ఓకే, సో మనం మనీ నుంచి మనీ జనరేట్ చేయాలంటే మనకి మెయిన్లీ మైండ్ సెట్ అండ్ టైం ఉండాలి. మనీ అనేది థర్డ్ ప్రియారిటీ లిస్ట్లో వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుందండి. మినిమం వేసినా 1000 రూపాయలు అయితే ఈవెన్ స్టూడెంట్స్ దగ్గర కూడా ఉంటుంది వాళ్ళ పాకెట్ మనీ. సో కానీ ఎందుకు అందరూ ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వలేకున్నారు, ఎందుకు అందరి దగ్గర డబ్బులు లేదు అంటే వాళ్ళ దగ్గర ద రెస్ట్ ఆఫ్ టూ థింగ్స్ ఉండవు. ఏంటంటే అది మైండ్ సెట్ అండ్ ఆల్సో టైం. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మంచి రిటర్న్స్ చూడాలి అంటే మెయిన్ ఉండాల్సింది మైండ్ సెట్ అండ్ టైం. సో నేనైతే నా వర్క్షాప్లో మెయిన్లీ మైండ్ సెట్ అండ్ టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెక్నికల్ స్కిల్స్ ఏమేమి ఉండాలి, నాలెడ్జ్ ఏమేమి ఉండాలనే దానితో పాటుగా ఈ టూ థింగ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది నేను ఇస్తాను. సో మీరు మీ ఇన్కమ్ నుంచి ఒక పోర్షన్ పక్కకు పెట్టేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్ట్. సో సేవింగ్ అంటే వేరు, ఇన్వెస్ట్మెంట్ అంటే వేరు. సేవింగ్ అంటే జస్ట్ మీ మనీని సెక్యూర్ చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేయడం. ఓకే, సో ఈ సెక్యూర్ చేసుకునే ప్రాసెస్ అందరికీ తెలుసు. చాలా పీపుల్కి ఎఫ్డీస్, ఆర్డీస్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇవన్నీ కూడా తెలుసు. సో మనకి 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయండి మామూలుగా మనీలో. ఏంటంటే ఫస్ట్ది అందరికీ తెలిసినదే, విచ్ ఈజ్ లైక్ ఎఫ్డీస్. ఓకే, సెక్యూరింగ్ యువర్ మనీ. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ సేవింగ్ సెగ్మెంట్, అది మెయిన్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, సేవ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్. ఈ 3 థింగ్స్ని మనం ఎప్పుడు క్లబ్ చేయకూడదు. అండ్ మనం 1000 రూపాయల చొప్పున ఒక మంచి ఫండ్ తీసుకొని ఒక 20 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ కానీ ఇండెక్స్ ఫండ్, ఈక్విటీ ఫండ్స్లో ఏవైనా ఇండెక్స్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే, మీరు 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి రిటర్న్స్ ఇచ్చి ఆ మనీని మీరు మళ్ళీ నెల ఏదైతే పెరుగున్న డబ్బులు ఉంటుందో, ఇప్పుడు మనం ఇండెక్స్ 12% నేను వేసుకొని మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినట్టయితే మీకు 30 ఇయర్స్ లోపల అది 25 lakhs రీచ్ అవుతుంది. అక్కడి నుంచి 5 ఇయర్స్కి అది 50 lakhsకి వెళ్తుంది. అక్కడి నుంచి 5 ఇయర్స్కి అది మనకి 1 crore మార్క్ని అయితే టచ్ చేస్తుంది. మీరు ఎవ్రీ మంత్ 1000 రూపాయల చొప్పున, అంటే మీకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది. ఆ 60 ఏళ్ళ నుంచి మీరు ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ అనేది ఒక శాలరీ లాగా అయితే పెట్టుకోవచ్చు. అది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే పాసిబుల్ ఉంది. దాన్నే SWP అంటారు. ఓకే, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. సో మీరు సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో మెయిన్లీ మీరు పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో మీరు ఇప్పుడు 20 ఇయర్స్లో ఉండి ఓకే నెలకి 1000 రూపీస్తో స్టార్ట్ చేయండి, లేదంటే 500 రూపీస్తో స్టార్ట్ తర్వాత స్టెప్అప్ చేసుకోవచ్చు. అలా స్టార్ట్ చేసి మీరు ఒక 20 ఇయర్స్, ఒక 25 ఇయర్స్ కానీ ఒక 30 ఇయర్స్ కానీ హోల్డ్ చేసినట్టయితే మీ డబ్బులు అనేది మీరు పెట్టే 3.2 lakhs సంథింగ్ అరౌండ్ చేంజ్ వస్తుంది మనకి. అది మీకు 25 lakhs వస్తుంది. అక్కడ నుంచి మీరు జస్ట్ ఆ మనీని అలా వదిలేసి ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా అదే వేయిని కంటిన్యూ చేసిన, స్టెప్అప్ చేయకపోయినా, అక్కడ నుంచి జస్ట్ 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపలే అది 50 lakhs మార్క్ని రీచ్ అవుతుంది విత్ ద రిటర్న్స్ ఆఫ్ 12%. సో ఇండెక్స్ మినిమం 12 ఇస్తుందండి, 15 ఇస్తుంది, 16 ఇస్తుంది, 12 అయితే మినిమం ఇస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో మీకు యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను. చాలా షార్ట్ ఫార్మాట్లో, సింప్లిఫైడ్ ఫార్మాట్లో ఇంపార్టెంట్ థింగ్సే చెప్తున్నాను. మీకు హెల్ప్ అయింది, యూస్ఫుల్ అనిపించింది, కొంచెం కంటెంట్ తెలిసినట్టుంది అనుకుంటే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి.